నిన్న ఒక బెట్టింగ్ యాప్ అయితే వచ్చాడు అనమాట. సో వాడు వచ్చేసి ఒక యాప్ ని ప్రమోట్ చేయాలి, సో మీకైతే ఒక 6,000 ఇస్తాం, అంతకు మించి అయితే ఎక్కువ రావు మీ ఛానల్ కి అని చెప్పి హిందీలో చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, సారీ బ్రో నేను చేయను, నేనైతే నా ఫాలోవర్స్ అయితే చీట్ చేయను అని చెప్పి అన్నాను అనమాట. అయితే వాడన్నాడు, ఇది అన్ని యాప్స్ లెక్క అట్లా బెట్టింగ్ ఏమి ఉండదు బ్రో, ఇది కొంచెం ట్రస్టెడ్ ఉంటది, సో ఏం కాదు చేయండి బ్రో, మీకు కావాలంటే మీకు అడ్వాన్స్ నేను పే చేస్తానని చెప్పి చెప్పాడు. అప్పుడు నేను ఎంత పే చేస్తారంటే 1K పే చేస్తానని చెప్పాడు. అని నా QR కోడ్ అయితే నేను పెట్టి వాడు ఇన్స్టెంట్ గా 1K అయితే కొట్టాడు. సో నేను మళ్ళీ సేమ్ డైలాగ్ వేసాను, సారీ బ్రో ఐ కాంట్ చీట్ మై ఫాలోవర్స్ చెప్పిన ఇంగ్లీష్. అయితే వాడు డబ్బులు కట్టమని చెప్పి వాడు ఐడి పెట్టాడు ఫోన్ పే దానికి. అయితే నేను అన్నాను, బ్రో ఇఫ్ యూ డోంట్ మే నేను ఆ మనీని యూజ్ చేసుకోవచ్చా, నాకు ఆకలి అవుతుంది బ్రో, బిర్యానీ తింటాను అని చెప్పి అని అడిగిన. అయితే పాపం వాడు అన్నాడు, బ్రో 600 నాకు పంపించేయి, 400 పెట్టి బిర్యానీ తిను అని చెప్పాడు. నేను అరే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని చెప్పి ఆడన్నాడు, ఓకే బ్రో ఎంజాయ్ ఫర్ బిర్యానీ 400 అని చెప్పి అన్నాడు. అయితే నేను అడిగి రిటర్న్ 500 కొట్టి మళ్ళీ అడిగాడు, ఇంకో 100 ఎందుకు కొట్టలేదురా అంటే, బ్రో నాకు చికెన్ బిర్యానీలో డ్రింక్స్ తాగడం అలవాటు బ్రో, నేను డ్రింక్స్ కొనుక్కుంటాను మిగతా 100తో నీకు 500 అయితే కొట్టానని చెప్పి. అయితే వాడు అన్నాడు, బ్రో డ్రింక్ వద్దు బ్రో, వాటర్ ఫ్రీగా వస్తే వాటర్ తాగా అని చెప్పి అయితే నేను కొంచెం హ్యూమానిటీ ఉండాలి బ్రో, సరే బ్రో టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఆడు ఓకే గివ్ మీ 50 రూపీస్ అని చెప్పాడు. నేను కూడా బిర్యానీ తింటాను 50 రూపాయలు కొట్టని చెప్పేసి పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ బాయ్ అని చెప్పి